శివ స్టూడియోస్, నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే డాజీ ఫామ్ హౌస్. డాజీ యాప్లో మనం ఫామ్ హౌస్ని మనం బుక్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో అది కూడా ఎందుకు రావడం జరిగిందంటే ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో డాజీ యాప్ గురించి బాగా వినిపిస్తుంది. అసలు నిజంగా వీళ్ళ దగ్గర ఫామ్ హౌస్ అంత బాగుంటాయి అని చెప్పేసి చూద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా ఛానల్ శివ స్టూడియోస్ది ఫస్ట్ యానివర్సరీ ఉందన్నమాట. సో దాని గురించి ఇక్కడికి రావడం జరిగింది. సో మా ఎంప్లాయీస్తో సో అందరూ లోపల ఎంజాయ్ చేస్తున్నారు. అంటే కొంతమంది కుకింగ్ చేస్తున్నారు, కొంతమంది ఫోన్లో మాట్లాడుతున్నారు, కొంతమంది చిట్ చాట్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ లోపల ఉన్నారు. బట్ నేను ఎందుకు బయటకు వచ్చానంటే సో చాలా బాగుంది. సో ఈ ఫామ్ హౌస్ గురించి మనం బయట కొంతమందికి చెప్తే బాగుంటుంది, అంటే మనం ఇక్కడి వరకు వచ్చినాం కదా అని చెప్పేసి. ఎట్లాగో మనం యాంకరింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు ఎక్కువ వాగుతాం కాబట్టి ఒకసారి ఈ ఫామ్ హౌస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి, వచ్చే. సో చూస్తున్నారు కదా ఎంత విశాలంగా అసలు ఈ డాజీ ఫామ్ హౌస్లో ఎంత బాగున్నాయో మీరు చూడండి. సో మొత్తం వెనకాల మొత్తం గ్రీనరీ మీరు చూడొచ్చు. కిందికి మనం వెళ్ళి కింద మొత్తం ఆడుకోవచ్చు. ఇక్కడ నాకు తెలిసి క్రికెట్ ఆడుకోవచ్చు. అదేవిధంగా సో చాలామంది ఫంక్షన్స్ ఇప్పుడు ఫంక్షన్ హాల్లో చేసుకోవాలా, ఇక్కడ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఈ మధ్య చాలామంది సో అంటే హల్దీ ఫంక్షన్ కానీ, మెహందీ ఫంక్షన్ కానీ, అదేవిధంగా సంగీత్ కానీ ఇవన్నీ ఫంక్షన్ హాల్లో చేసుకోవాలనుకుంటే అదంతా అంటే ఓల్డ్ అయిపోయింది, ఇప్పుడు మనం కొత్తగా చేసుకుందామని చెప్పేసి చాలామంది సో ఫామ్ హౌస్లు బుక్ చేసుకుంటూ ఉన్నారు. సో అట్లాంటి వాటికి కూడా ఇది మంచిగా ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ సంగీత్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ లాస్ట్లో మొత్తం స్టే చేసి ఇక్కడ మొత్తం కూర్చోవడానికి ఇది మొత్తం చాలా బాగుంటుంది నాకు తెలిసి. సో ఏ ఫంక్షన్స్ అయినా సో ఈ డాజీ ఫామ్ హౌస్లో అందరు చేసుకోవచ్చు. సో బర్త్డేస్ కానీ, మ్యారేజెస్ కానీ, ఏ ఫంక్షన్ అయినా ఎవ్రీథింగ్ ఏ ఫంక్షన్ అయినా ఇక్కడ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు ఎంత బాగుందో. సో వెనకాల మీరు చూడవచ్చు మొత్తం లైటింగ్స్, ఆ వెనకాల కూడా లైటింగ్స్ చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఫైర్ క్యాంప్ అనుకోవచ్చు. ఇక్కడ మొత్తం అందరు రౌండ్గా కూర్చొని వీళ్ళందరూ ఎవరో కాదో మా ఎంప్లాయీసే. శివ స్టూడియోస్లో పని చేసే ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా. సో ఇంకో విషయం ఇక్కడ పైన చూడండి ఫ్లైట్స్, అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ అంటే ఈ ఫామ్ హౌస్ పై నుంచే ఫ్లైట్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. సో చాలామంది చిన్నపిల్లలు ఫ్లైట్ చూడాలి అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలామంది టాటా అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో చాలామంది పిల్లలు వీడికి వచ్చినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో మావాడు ఆడుకుంటున్నాడు. బాను ఎట్లా అనిపిస్తుంది లోపల? మంచిగా అనిపిస్తుందా? సో నువ్వు లోపలికి దుంకలేవా? సో బాను మా ఎంప్లాయీ, సో ఎడిటర్ అనమాట. సో లోపల ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనం కూర్చోవచ్చు. ఇక్కడ చైర్స్ కూడా వేసారు. సో ఇక్కడ కూర్చొని సో మన ఎదురుగా ప్రొజెక్టర్ మనకు కనిపిస్తుంది చూడండి. సో ఈ మధ్య ఐపీఎల్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి సో ఎంప్లాయీస్ ఎవరైనా కార్పొరేట్ ఈవెంట్స్ కానీ సో ఇట్లా ఫ్రెండ్స్ కానీ మంచిగా ఎంజాయ్ చేయడానికి చాలామంది ఇప్పుడు ఏంటంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు అందరూ మంచిగా ఫ్రెండ్స్ అందరు చిల్ అవుతూ ఉంటారు, అంటే కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అది మొత్తం ఇక్కడ చేసుకోవచ్చు. సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే సో డాజీ యాప్లో సో ఈ ఫామ్ హౌస్ని మీరు బుక్ చేసుకోవచ్చు. సో మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సో బెడ్రూమ్స్, అదేవిధంగా హాల్ అవన్నీ లోపల చాలా బాగున్నాయంట. సో చూద్దాం. సో ఇక్కడ నుంచి వెళ్దాం పదండి. వద్దురానాయన అలా పడిపోతే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు. సో మంచిగా చిల్ అయిపోయిన తర్వాత మంచిగా హైదరాబాదీస్ అయితే మంచిగా తీన్మర డ్యాన్స్లు అవి వేస్తూ ఉంటారుగా. సో ఇక్కడ స్పీకర్ కూడా ఉంది. సో స్పీకర్ బాక్స్ ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని మంచిగా డీజే సాంగ్స్ పాటలు పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేయొచ్చు. సో ప్రొజెక్టర్ మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఏదో మూవీ సాంగ్ అనుకుంటా. సో అంటే ఈ లైటింగ్ ఉంది కాబట్టి కరెక్ట్గా కనిపించట్లేదు. ఈ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మంచిగా కూర్చుంటే అది మొత్తం చాలా బాగా అనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో లోపలికైతే ఎంట్రీ ఇచ్చేద్దాం. సో లోపలికి రాగానే మంచిగా కనిపిస్తుంది మొత్తం హాల్. సో బయట ఎంత చిల్లుగా ఉందో లోపల కూడా అంత చిల్లుగా ఉంది. నాకు తెలిసి ఏసీలు మొత్తం ఆన్ ఉన్నట్టునే. సో ఇక్కడ మొత్తం సోఫా ఉంది. సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది టీవీ. సో చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్ వస్తారు, అదేవిధంగా ఫ్యామిలీస్ వచ్చినప్పుడు. సో ఫ్యామిలీస్ వచ్చినప్పుడు అందరూ మగవాళ్ళందరూ బయట చిల్ అవుతూ ఉంటారు స్విమ్మింగ్ పూల్లో. సో ఆడవాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటారు. సో ఆడవాళ్ళంటేనే మొత్తం చిట్ చాట్ ముచ్చట్లు ఉంటాయి కాబట్టి సో ఇక్కడ కూర్చొని ఆడవాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవచ్చు. సో ఇప్పటివరకు అయితే ఇక్కడ మనం సోఫాస్ ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడతారు చాలామంది. సో మనం కూడా కొంచెంసేపు కూర్చుందాం. అమ్మా సో మొత్తానికి తిరిగి సో మంచి ప్లేస్కి అయితే రావడం జరిగింది. చాలా కూల్గా న్యాచురల్గా ఎంత బాగుందో. నా వెనకాల నా పక్కన చూసుకుంటే మనము పాతకాలం ఇళ్ళల్లో సో పెంకటి ఇళ్ళల్లో మనం ఒకటి చూస్తూ ఉంటాం. సో చుట్టూ హాల్ ఉంటుంది. సో పైనుంచి వర్షం పడుతూ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ పడుతూ ఉంటాయి. ఒక్కసారి చూడండి, మధ్యలో చెట్టు ఉంది, మొత్తం గ్రీనరీ. సో పైన మొత్తం వ్యూ
అంటే ఒకవేళ వర్షాకాలం వచ్చినా సో పైనుంచి వర్షం పడుతుంది, కానీ ఇందులో వర్షం పడదు. అదేవిధంగా సన్లైట్ కూడా ఇందులో పడుతూ ఉంటుంది. సో ఈ చెట్టు నిమ్మకాయ చెట్టు కాదనుకుంటా. సో చాలా బాగుంది. సో గ్రీనరీ మొత్తం ఇది అందరు చాలామంది ప్లాస్టిక్ అనుకుంటున్నారేమో, ప్లాస్టిక్ కాదు, రియల్ ట్రీ ఇది, రియల్ మొక్క ఇది. సో ఇదేంది కూర్చోవడానికి ఏదో బాగుంది. సో ఇక్కడ కూడా కూర్చోవచ్చు. సో అక్కడ చైర్స్ ఉన్నాయి, బయట చైర్స్ ఉన్నాయి. సో అక్కడ సోఫా ఉంది. సో ఇక్కడ కూడా కూర్చోవాలనుకుంటే, సో ఏదన్నా గేమ్ ఆడుకోవాలనుకుంటే కూడా ఆడుకోవచ్చు. సో టోటల్గా ఈ ఫామ్ హౌస్లో మొత్తం 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బెడ్రూమ్కి వచ్చేద్దాం. సో వచ్చేయండి. సో మా వాళ్ళ బ్యాగ్సే ఉన్నాయి ఇక్కడ. సో ఎంత బాగుందో బెడ్రూమ్. సో మంచిగా ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం. సో ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. జస్ట్ ఏం లేదు. సో బయట మొత్తం ఎంజాయ్ చేసి మంచిగా చిల్ అవుతూ ఇట్లా వండుకోవచ్చు. సో చాలా బాగుంది. సో బెడ్ అయితే చాలా బాగుంది. సో నేను ఇంతకుముందు పండుకొని లేచిన కదా. సో ఈ కర్టన్స్ ఒకసారి మనం జరుపుదాం. సో చూసిరా ఈ వ్యూ ఎంత బాగుందో. నాకు తెలిసి బయటకు వెళ్ళొచ్చు అనుకుంటా. సో బయటకు వెళ్ళొచ్చు అనుకుంటా. వావ్, బాల్కనీ వ్యూ ఇది మొత్తం. సో ఇక్కడ ఎవరన్నా స్మోక్ చేసే వాళ్ళు ఉంటే స్మోక్ చేయొచ్చు. ఇట్లా ఏదన్నా అంటే మంచిగా కూల్ వెదర్లో కూర్చొని ఎవరన్నా అంటే ఏదన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు. సో మొత్తం గ్రీనరీ ఎంత బాగుందో చూడండి. చల్ల గాలి వస్తుంది. మొత్తం ఇవి మొత్తం పూల చెట్లు ఉన్నాయి మొత్తం. చూడండి ఒకసారి. సో ఇది మొత్తం బాల్కనీ. ఈ బాల్కనీలో కూర్చొని కూడా మనం ముచ్చట్లు పెట్టవచ్చు. ఎవరికైనా స్మోకింగ్ అలవాటు ఉంటే స్మోకింగ్ ఏరియా లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రైవేట్గా కూర్చొని ఎవరైనా ముచ్చట్లు పెట్టాలంటే ముచ్చట్లు పెట్టుకోవచ్చు. సో ఇది మొత్తం బెడ్రూమ్. సో ఇక్కడికి వచ్చేస్తే మనం ఎంట్రీ దగ్గరకు వచ్చేస్తాం. సో ఈ ఎంట్రీ ఇక్కడ నుంచి మనం వస్తాం. సో ఒక్కసారి చూడండి ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంది. సో మనం 2 బెడ్రూమ్ల నుంచి వ్యూ పాయింట్లు మనము అంటే బాల్కనీ టైప్ ఉన్న దగ్గర మనం చూడడం జరిగింది. సో హాల్ నుంచి మనము ఉందా లేదా అని చెప్పేసి అనుకున్నాం. అక్కడ నుంచి చూసినప్పుడు మనకు కనిపించింది. ఒకసారి మనం వెళ్ళిపోదాం. బాల్కనీ టైప్ ఇక్కడ ఉంది. సో ఇది మాత్రం మంచి స్టేజ్ టైప్ ఉంది మొత్తం. అంటే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు సో చాలా ఫ్యామిలీస్ వస్తాయి. ఒక 10, 20, 30 ఫ్యామిలీస్ వస్తాయి. సో ఒక్కొక్కరు ఒక ఏరియాలో కూర్చొని వాళ్ళ ముచ్చట్లు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ కూతుర్లతో కానీ సో బామ్మలు అట్లా కూర్చొని మాట్లాడడం. అంటే అక్కడ ఒక ఫ్యామిలీ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఇట్లా కూర్చొని మాట్లాడడం. ఇక్కడ స్టేజ్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలు కూడా చాలా మంచిగా ఆడుకుంటారు అనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడ వాటరా ఇది. సో వీటిని చూస్తేనే అందులోకి దుంకాలని చెప్పేసి అనిపిస్తుంది. సో రేపు పొద్దున వేద్దాం, ఎందుకంటే ఇప్పుడు డ్రెస్ ఖరాబ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు నాకు మైక్ కూడా ఉంది, నా మైక్ ఖరాబ్ అయిపోతుంది. సో సమ్మర్లో చాలామంది ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి. సో చాలామంది యూత్ పిల్లలందరూ ఎక్కడికైనా వెళ్దాం అది అని చెప్పేసి అనుకుంటారు. ఈ సమ్మర్లో ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి సో స్విమ్మింగ్ పూల్లో దుంకాలి అంటే ఒకప్పుడు చెర్లు బావులు ఉండే, అంటే ఊర్లలో అందరు దుంకి స్విమ్ చేయడానికి అట్లా అనుకుంటుండే. సో ఇప్పుడు అందరూ ఎక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది ఎక్కడికి వెళ్దాం అది అని చెప్పేసి అనుకుంటారు. సో నిజం చెప్పాలంటే డాజీ యాప్లో ఫామ్ హౌస్లో చాలా తక్కువ ధరలో సో అంటే రీజనబుల్ రేట్లో అంటే ఎవరైనా కానీ అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని కాకుండా కార్పొరేట్ కంపెనీస్ నుంచి సో జస్ట్ పల్లెటూరులో ఉండే వాళ్ళకు కూడా ఆ రేట్లలో వీళ్ళు అందిస్తున్నారు. సో అదేవిధంగా సో అంటే చిన్నపిల్లలందరూ చాలామంది ఎట్లా ఉంటారంటే మనం అక్కడికి వెళ్దాం అది అని చెప్పేసి ఈ సమ్మర్లో చాలామంది పేరెంట్స్ని సతాయిస్తూ ఉంటారు. సో అంటే అందరు ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకొని పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఈ వ్యూ పాయింట్స్లు కానీ సో ఫ్లైట్లు వెళ్ళే విధానం కానీ సో అది మొత్తం సో ఇక్కడ ఉండి చూడడమే కాదు, మనం టెర్రస్ పైకి వెళ్ళి చూద్దాం. సో పదండి రండి. సో ఇది కిచెన్. మనం ఇంతకుముందు మనం చూసినాం కదా, ఇది కిచెన్. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఒక వ్యూ పాయింట్ ఇది. సో మనం అన్ని బెడ్రూమ్స్ ఏం చూపించలే, జస్ట్ మనం 2 బెడ్రూమ్స్ మనం చూపించడం జరిగింది. సో మొత్తానికి ఇది టెర్రస్. సో మొత్తానికైతే మా వాళ్ళు బాగా చిల్ అవుతున్నారు. సో నేను కూడా ఒకసారి మనం చూద్దాం అంటే స్విమ్మింగ్ పూల్లో దుంకాలని చెప్పి నాకు ఉండే, బట్ ఎప్పుడైతే మన డ్రెస్ మొత్తం ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి దూకలే. సో ఇక్కడ కూర్చొని జస్ట్ ఎండ్ ఇద్దామని చెప్పేసి ఇక్కడ కూర్చోవడం జరిగింది. సో ఇట్లా కూడా మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఓన్లీ అంటే ఫ్రెండ్స్ అనే కాదు, అంటే మాలా కార్పొరేట్ ఎంప్లాయీస్ని తీసుకొని రావడమే కాదు. సో ఫంక్షన్స్ అంటే ఏదైనా బర్త్డే ఫంక్షన్ కానీ హల్దీ ఫంక్షన్ కానీ ఏదైనా అంటే ఇప్పుడు మ్యారేజెస్లో చాలా ఉంటాయి. సో హల్దీ ఫంక్షన్
మెహందీ ఫంక్షన్, సో సంగీత్, రిసెప్షన్ ఇట్లాంటి చాలా చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్లో చాలా ప్లేస్ ఉంది, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏ ఈవెంట్ అయినా చేసుకోవచ్చు. సో ఎవరైనా మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే సో డాజీ యాప్స్, సో ఇవి అందరికీ మీకు ప్లే స్టోర్లో ఉంటాయి. సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు డాజీ యాప్లో. సో ఇక్కడ అంటే మనం చెప్తున్నాం కదా ఫంక్షన్స్, ఏ ఫంక్షన్స్ అయినా ఇక్కడ చేసుకోవచ్చు. మీరు వెనకాల చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక 1500 నుంచి 2000 మంది ఇక్కడ పడతారు. అదేవిధంగా ఇక్కడ బెడ్రూమ్స్ కానీ, ఇక్కడ ఫెసిలిటీస్ కానీ, లోపల 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో కూడా స్టే చేయొచ్చు. అదేవిధంగా వాష్రూమ్లో ప్రాబ్లమ్స్ కూడా ఏముండవు. సో ఇక్కడ షవర్స్ కానీ అవన్నీ ఉన్నాయి. సో బాయ్ బాయ్.